ఏమైందనా ఆ పొలం అని మా నాన్న అడిగితే మా తాతయ్య కలర్ టీవీ కొనడానికి అమ్మేశాడంట. మనకే టీవీ లేక మనం పక్కింట్లో చూస్తున్నాం కదా నాన్న అంటే ఆ టీవీ మందే అన్నాడు. అట్లుంటది మా తాత ప్రేమాయణం. ఈ నెల 16వ తారీఖు నా పెళ్లి, తప్పకుండా రావాలి. తప్పకుండా సార్. వీడి కోసం నేను ఎన్ని పనులు చేసి పెట్టాను తెలుసా, నా కోసం ఒక్క పని కూడా చేసి పెట్టలేదు. ఏందా పని? అన్ని గుర్తుంటాయా ఏంటి? చిన్నప్పుడు మా తాతకి 3 ఎకరాల పొలం ఉండేదంట. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పొలం లేదు. ఏమైందనా ఆ పొలం అని మా నాన్న అడిగితే మా తాతయ్య కలర్ టీవీ కొనడానికి అమ్మేశాడంట. మనకే టీవీ లేక మనం పక్కింట్లో చూస్తున్నాం కదా నాన్న అంటే ఆ టీవీ మందే అన్నాడు. అట్లుంటది మా తాత ప్రేమాయణం. ప్రేమించిన పిల్ల కోసం పొలం అమ్మేశాడు. అదే పొలం కోసం మా నాన్నమ్మని పెళ్లి చేసుకున్నాడు. మీ తాతలు కూడా అంతేనా? మీ అందరు ఇట్లా ముచ్చట్లు పెడుతుంటే మన సీఈఓ వెళ్ళి కంపెనీ మొత్తం అమ్ముకు దొప్పుతాడు. అప్పుడు మనందరం వెళ్ళి రోడ్డు మీద అడుక్కు తినాలి. పండి. ఏందిరా అయ్యా, ఏం చేస్తున్నా? టైపింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా సార్. యాక్టింగ్ చేసిన చాలు కానీ వెళ్ళి పని చేసుకో. బ్రో నా పెళ్ళి తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ బ్రో. 16 నా పెళ్ళి, తప్పకుండా రావాలి. బ్రో 16 నా పెళ్ళి, తప్పకుండా రావాలి. ఓకే బ్రో. బ్రో 16 నా పెళ్ళి, తప్పకుండా రావాలి. అవును, నువ్వెవరు? నేను ఈ మధ్యనే కొత్తగా పనిలో చేరాను సార్. అవునా, సరే. ఈ నెల 16వ తారీఖు నా పెళ్ళి, తప్పకుండా రావాలి. తప్పకుండా సార్. ఇంత సడన్ గా పెళ్లి పెట్టుకొని గాలి తిరుగులు తిరిగితే ఫేస్ పాడవుతుంది సార్. చాలా థ్యాంక్స్ చారు. అవును సార్, అమ్మగారు కూడా జాబ్ చేస్తున్నారా? చేస్తుంది. అబ్బో, ఎంత పని ఏందో. నెలకి 1,50,000. 1,50,000? అయితే మీరు జాబ్ చేసిన ఎందుకు సార్? మానేయండి. కూర్చోండి సార్. జాబ్ మానేస్తే ఏమన్నా ఉందా? అడుక్కు తినాలి. అమ్మగారికి 1,50,000 వస్తే మీరెందుకు అడక్క తినాలి సార్? ఇప్పుడు లక్షలు సంపాదించటోడే లోన్లు తీసుకుంటున్నాడు చారు. వాడు ఈఎంఐలు కట్టడానికి సగం జీతం సగం జీవితం సంకనాకిపోతుంది. నిజమేలేండి సార్, ఈ కాలంలో నెలకు 10,000 వచ్చేటోడే ప్రశాంతంగా ఉన్నాడు. అయిపోయింది సార్, వెళ్ళి మొహం కడుక్కొని రాపోండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ చారు. ఇదే సలూన్కి వెళ్తే 2,000 వేస్ట్ అయ్యేటివి. ఏం పర్లేదులేండి సార్, నాకు డబ్బుల మీద అంతగా ఆశ ఏం లేదు. ఓ 1,000 రూపాయలు అయితే సరిపోద్ది. నువ్వు నా మీద జాలిపడి చేయలేదా? మేమే జాలిపడి చేయాలనా? మీరేమన్నా అన్ననా తమ్ముడా మేమే జాలిపడి చేయడానికి? అయినా మీకు వేసిన ఫేస్ మాస్కే 300, నా పనికో 700. ఇది తొండి, ఒకజన పిండేం కాదు. నేను నా పెళ్లి కూడా పిలిచిన కదా. పిలిచారులేండి సార్, ఈ కార్డులు పిలుపులన్నీ చదివింపుల కోసమేగా. ఏమి ఇవ్వకుండా వస్తే ఉత్త చేతులతో వచ్చి మెక్కిపోయిందంటారు. అవన్నీ మాకెందుకు? ఫస్ట్ ఇయ్యండి సార్, అసలే ఆఫీస్ లో డల్లు ముఖాలు చాలా ఉన్నాయి. ఇక పట్టు చెయ్యి, 1,000 రూపాయలు బొక్క. అమ్మయ్య, ఇట్టే రోజు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికి ఫేస్ మాస్క్లు అయితే నేనే నెలకు 1,50,000 సంపాదించచ్చు. చూసు రావ్యా, నేను నీకోసం ఎన్ని చేశాను. ఇప్పుడు నువ్వు నన్ను సడన్ గా వదిలేసిపోతానంటే నేనేం చేయాలి? మరి నువ్వు చేసింది ఏమన్నా బాగుందా? అదేంటి భలే ఉన్నావు, అసలు నేనేం చేశాను? వావ్, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు ఆకాష్. అరే నేనేం చేశాను నాకు గుర్తులేదు. అంటే చెప్పేదాన్ని నేను మెంటల్? అవును, నువ్వు మెంటల్ దానివే, అలానే బిహేవ్ చేస్తున్నావు. ఏహే ఆపండి, ఏంది మీ గొడవ? అసలు దేని గురించి గొడవ పడుతున్నారో మీకన్నా క్లారిటీ ఉందా? నీకెందుకు చెప్పాలి? చెప్పాలి. మీరిద్దరిట గొడవ పడతా కూర్చుంటే అది ఇప్పటికి అవ్వదు. ఒక ఇద్దరు లవర్ల మధ్య గొడవ అయిందంటే కృష్ణా నది గోదావరి నదిలాగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇక జీవితంలో వీళ్ళిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసిపోయినట్టు వాళ్ళిద్దరు వారానికో 2 వారాలకో మాట్లాడుకుంటారు. కానీ ఆ 2 వారాలు మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం, మీ చుట్టూ ఉండే వాళ్ళకి మీ మీద చిరాకు, ఇవన్నీ అవసరమా అధ్యక్ష? మీ ప్రాబ్లం ఏందో చెప్తే నేనే సాల్వ్ చేసి పెడతా. వీడి కోసం నేను ఎన్ని పనులు చేసి పెట్టాను తెలుసా, నా కోసం ఒక్క పని కూడా చేసి పెట్టలేదు. ఏందా పని? అన్ని గుర్తుంటాయా ఏంటి? ఈ రోజు కూడా లంచ్ చేసేటప్పుడు వాటర్ తీసుకొని రమ్మంటే తీసుకొని రాలేదు. వాటర్ కోసం గొడవపడ్డారా? అందుకే అంటారు జీవితంలో దేంట్లో అయినా ఏలు కానీ ఇద్దరు లవర్ల మధ్య మాత్రం ఏలు పెట్టకూడదు. ఈ సావు మీరు చావండి. ఏ చారు, ఏంటి పొద్దు నుంచి కనిపించట్లేదు? పని సార్, పని. నువ్వు పని కోసం మాట్లాడుతున్నావా? నాకే నవ్వు వస్తుంది చారు. నవ్వండి సార్, నవ్వండి.
మీ జీవితం నలిగిపోకూడదని నా జీవితాన్ని నవ్వులు పాలు చేసుకున్నాను సార్. సో సాడ్. ఓకే, ఎక్కడికి రా కలిసి వెళ్తున్నారు? ఇంటికి సార్. ఎవరింటికి? రాజుగారింటికి. ఆయన ఇంటికి నువ్వెందుకు వెళ్తున్నావు? చారు అది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే సార్ మా ఇల్లు కూడా. నువ్వు వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే వాళ్ళు నీకెలా తెలుసు? సార్ మగాడి కస్టమర్స్ అరగంట ఆలస్యంగా వస్తానేమో కానీ ఆడపిల్ల కస్టమర్స్ అరక్షణ కూడా ఆగదు సార్. ఈ కరువు ప్రాంతం నుంచి వచ్చావురా నువ్వు? సార్ మీ కవితలన్నీ విని పిచ్చుకొక్క గరిచినట్టుగా ఎట్ట చెప్తున్నాడో చూడండి. అయినా చారు, ఇంకా నీ డ్యూటీ టైం అయిపోలే కదమ్మా. అదేంటి రాజుగారు వెళ్తున్నారుగా? వాళ్ళు వెళ్ళిన తర్వాతే కదమ్మా చెత్త ఉండేది. అయినా నీ షిఫ్ట్ టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు కదా. అంటే 12